టాలీవుడ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు హాట్ గా ఉన్నాయి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. అల్లు అర్జున్ ఇష్యూతో ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కాస్త కన్నెర చేసినట్టే కనిపిస్తోంది. అయితే అది ఇండస్ట్రీ ఫ్యూచర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీకి ఎప్పుడు సపోర్టింగ్ గానే ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటున్నారు కూడా. టాలీవుడ్ కోసం ఏమేం చేయాలో అన్ని కూడా ఒకప్పుడు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సలార్, దేవరా, కల్కి లాంటి సినిమాలకు భారీ టికెట్ హైక్ ను కూడా ఇచ్చారు. ఇక పుష్ప 2 అయితే మునిపనుడు లేనంతగా ఏకంగా ప్రీమియర్స్ కు రూ. 900 హైక్ ఇచ్చింది. అంటే రూ. 800 హైక్ ఇచ్చింది ప్రభుత్వం. పుష్ప 2 విడుదల వరకు అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలతో, సంఘటనలతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఇకపై ఏ సినిమాకు బెనిఫిట్ షోస్ ఉండవని, టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదనే ఆదేశాలు వచ్చేసాయి. ప్రభుత్వ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాలపై ప్రభావం చూపించక తప్పదని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ పై ఎఫెక్ట్ ఉండబోతుందట. అలాగే మిగిలిన సినిమాలపై కూడా మరి ఉండబోతుందట. ముఖ్యంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా బాలయ్య బాబు డాకు మహారాజ్ కావచ్చు, ఈ సినిమాలపై ఉండబోతుందట. సో ఈ ఇష్యూపై సినీ పెద్దలు మాట్లాడతారా, లేదంటే సైలెంట్ గా ఉంటారా? ఏపీలో కూడా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఆపేస్తే ఏంటనే దానిపై టాలీవుడ్ ఫ్యూచర్ కొంచెం గందరగోళంగా ఉందని చెప్పేసి తెలుస్తోంది. సో మొత్తానికైతే అల్లు అర్జున్ చేసినటువంటి, తను అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో తనకు తెలియకుండానే ఇది టాలీవుడ్ కే చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి.